ఎందుకు ఏమైంది? ఎక్కడ ఉంటావు మీరు? చేతన అయితే మా బిడ్డ దగ్గరికి మీ బిడ్డ దగ్గరకు వచ్చినారు. తిన్నావా ఏమన్నా మళ్ళా? తిన్నా. ఏం పేరమ్మా మనది? నా పేరు పోషమ్మ. పోషమ్మ. బాలపోషమ్మ. బాలపోషమ్మ. ఇక్కడ నేనేగా మీది? ఇచ్చే ఉంటా. నా కొడుకున్నాడు ఇక్కడ. ఈడ మీ కొడుకులు ఉంటారు. ఎన్ని రోజులైంది ఇక్కడికి వచ్చి? నేను చదువుకోలే అమ్మా. ఎన్ని రోజులు అవుతుంది? ఇయ్యాలనే వస్తుంది. ఈ రోజు ఇప్పుడే వస్తున్నావా? ఏ నుంచి వస్తున్నావు? గోమారంకి వెళ్ళి వస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు పింఛన్ వస్తుందమ్మా? వచ్చిందమ్మా. ఎంత వస్తుంది? 2000. 2000 వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది? అంతకు ముందు 500, 200 వస్తుంది కదా. 200 పింఛన్ ఉండే అప్పుడు. ఇప్పుడు 2000 అయింది. ఇంకా 2-3 రోజులు అయితే, ఇంకా 2-3 నెలలు అయితే 4000, 3000 వస్తుంది. రాని అమ్మా, నీ పుణ్యాన రాని. ఒక కొడుకులు గాంజి వస్తలేరు, ఏం పోస్తలేరు. చూసుకుంటలేదు. కేసీఆర్ చూసుకుంటుండే అయితే. కేసీఆర్ పెద్ద కొడుకు మాకు. పెద్ద కొడుకు కేసీఆర్. ఎందుకు ఏడుస్తున్నామమ్మ? మరి అట్లా ఉన్నది బిడ్డ కొడుకుల రాజ్యము. ఇద్దరు కొడుకులు ఇక్కడ ఉంటారు, ఇద్దరు కొడుకులు ఊళ్ళో ఉంటారు. బిడ్డ ఉన్నది, ఆ బిడ్డ దగ్గరికి వస్తున్నా. 2000తో ఏమేమి చేస్తామమ్మా? ఏం చేస్తా, అవి ఇవి తెచ్చుకుంటా, కూరగాయలు తెచ్చుకుంటా. బియ్యం వేస్తారు నా కొడుకులు, కేంటల్ బియ్యం వేస్తారు. ఇక అవి తినుకుంటా. ఇక అవి అవే మళ్ళా పింఛన్ వచ్చేదాకా తాగపెట్టుకుంటా. పెద్ద కొడుకు అయితే కేసీఆర్ అంటూ. అవమ్మా, పెద్ద కొడుకు కేసీఆర్. ఎట్లా అనిపిస్తుంది మరి కేసీఆర్ వచ్చినప్పటి నుంచి? మంచిగా అనిపిస్తుందమ్మా. కాలం మంచిగా అయింది, చెట్టు జామ పెట్టిండు. మంచిగా కాలం అయితే సువాస్తాయి. అప్పుడు ఇట్లా లేకుండే కదా. లేకుండే, బోర్డు పోయలే, మూల ఎండిపోయింది, ఏం పోయలేదు. ఇప్పుడు పుష్కాలం నీళ్లు నిండా నిండినాయి. చెట్లు కూడా మంచిగా ఉన్నాయి. చెట్లు కూడా మంచిగా అయినాయి. అప్పుడు అన్ని ఎక్కడ చూసినా కానీ చెట్లు కనిపించకపోతే ఎండిపోయిన భూమి కనిపిస్తుండే. ఇప్పుడు ఎట్లుంది మళ్ళా? ఇప్పుడు మంచిగా ఉంది. అమ్మ జమలాంగా ఉంది. గెలుస్తాడు అమ్మమ్మ ఈసారి మళ్ళా? గెలుస్తాడు అమ్మ. గెలుస్తాడు. గెలవదు, ఆయన్నే గెలవాలి. ఆయన్నే గెలవాలి. ఎందుకు గెలవాలి? ఆయననే మమ్మల్ని నడుపుతున్నాడు. గుడ్డోళ్ళను, గుయినోళ్ళను, కాన్లు లేని వాళ్ళను అందరిని నడుపుతుండ అమ్మ. గత ఏ ప్రభుత్వం ఇట్లా లేకుండే కదా కేసీఆర్ చేసినట్టు. 87 మంచిగా అవుతుంది కానీ ఇట్లా లేకుండే. ఈసారి ఎవరికి ఓటేస్తున్నావు మళ్ళా? కేసీఆర్ కేస్తా. కేసీఆర్ కేసు. ఒక్కసారి మా ముందర ఒకసారి జై తెలంగాణ. జై తెలంగాణ. మళ్ళీ వస్తాడా కేసీఆర్? మళ్ళీ వస్తాడు. నిన్ను అప్పుడు వేసినప్పుడు కూడా అన్నా, నీదే గెలిచింది, నువ్వే జాండ్ ఎత్తినవు అన్న అన్నరాడా. ఈసారి కూడా వస్తాడు. ఇక ఈసారి కూడా వస్తాడమ్మా. సరే అమ్మమ్మ, బతుకని మంచిగా బతుకురి. మేమంటే పెద్ద మనసులమైన మీరు బతుకోవాలి. అంటే పథకాలు కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలన్నీ కూడా అందరికి వస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళకి కళ్యాణ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుండు. పింఛన్ ముసలోళ్ళకి పింఛన్ ఇస్తుండు. కుంటోళ్ళకి గుడ్డోళ్ళకి పింఛన్ ఇస్తుండు. ఎట్లా అనిపిస్తుంది మళ్ళీ మీకు? మాకు మంచిగా అనిపిస్తుంది అమ్మా. మంచిగా అనిపిస్తుంది. ఏ ప్రభుత్వం ఇట్లా ఎవ్వరికి ఇయ్యలేరు కదా. ఎవరు ఇయ్యలే. వాళ్ళ దిగ మింగిరు కానీ ఈయన మంచిగా ఇస్తున్నాడు. గెలిచిన వాళ్ళ దిగ మింగిరు. అప్పుడు ఇప్పుడు కూడా ఈయననే వస్తాడు. చూడు, ఈయననే వస్తాడు. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇయ్యడైతే తప్పక వస్తాడు. మీలాంటి వాళ్ళు అందరు ఓట్లు వేస్తారా మళ్ళా కేసీఆర్ కి? ఏమా వేస్తాం, బరాబర్ వేస్తాం. చాలా మంది వచ్చేస్తున్నారమ్మా. మీరు ఎప్పుడన్నా మాట్లాడుకుంటారా? పింఛన్ వచ్చినప్పుడు ఎవ్వరు ఇట్లా చూసుకోలేరు అని చెప్పి మాట్లాడుకుంటాము. ఏమేమి మాట్లాడుకుంటారమ్మా? ఏమేమి ముచ్చట్లు పెడతారు? ఇగో ఆయన నడుపుతున్నాడు, కేసీఆర్ మనల్ని నడుపుతురు. మనం ఆయన నుంచి బతుకుతున్నాము. లేకుంటే సస్తుంటిమి అమ్మ. ఈ కొడుకులు పోయాక కోడాన్లు మన కోడాన్లు గారు. కొడుకులు ఆడికో ఇకో చూస్తారు కానీ కోడాన్లు అయితే గారు. కోడన్లు కాదు, ఎప్పటికైనా గారు. ఎందుకమ్మా? ఎందుకు అట్లా అందరు కోడన్లు అట్లా ఎందుకుంటారు? వాళ్ళ అమ్మ నాన్నలు మంచిగా చూసుకుంటారు కదా, అత్తలని ఎందుకు చూసుకోరు? అట్లా చూడరు అమ్మా, చూడరు. ఇప్పుడు కొడుకులు కూడా అట్లనే తయారైనారు కదా. కొడుకులు ఇక పెళ్ళాల మాట నిన్నాయి. పెళ్ళాల మాట పట్టకపోతే వెళ్ళిపోతుందా? ఇట్లున్నది. వాళ్ళని కన్నీ పెంచింది, చదివించింది అయితే తల్లిదండ్రులే కదా అమ్మమ్మ. తల్లిదండ్రులే అమ్మా. ఇక తల్లిదండ్రులను కేర్ చెయ్యరు. జ్వరం వచ్చినా ఆయన పశలతోటే చూపించుకుంటున్నాం. ఏదైనా రోగం వచ్చినా ఆయన పశలతోటి. బియ్యం వస్తున్నాయి అమ్మమ్మ మళ్ళీ మీకు? వస్తున్నాయి అమ్మ. ఎన్ని వస్తాయి బియ్యం? 6 కిలోలు వస్తాయి. 6 కిలోలు ఒక్కదానికి సరిపోతున్నాయి మళ్ళీ? 6 కిలోలు సరిపోతున్నాయి అమ్మ.
ఇంకేమన్నా ఎక్కువ కావాలనుకుంటున్నారా ఈసారి? ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఒకటి 6 కిలోలు ఉందమ్మా ఇంకా 3 నెలలు ఉంది ఎలక్షన్స్ కి. 3 నెలలు అయితే దీపావళి వెళ్తది. దీపావళి వెళ్ళినాకనే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ కాళ్ళు నడవస్తలేవమ్మా, మొకాళ్ళ నొప్పులు. చూపెట్టుకున్నారా మళ్ళీ దవాఖానకి? చూపెట్టుకున్నా. ఏమంటున్నారు? ఏజ్ మీద పడ్డది అంటున్నారు. వాళ్ళు ఇచ్చేది ఇస్తూనే ఉన్నారు. మందులు గోళీలకు పాఠశాలకి వెళ్ళి తెచ్చుకుంటున్నాం మళ్ళా పింఛన్ వచ్చేదాకా. ఈసారి మళ్ళీ పెరుగుతుంది కదా పింఛన్, 3000 అవుతుంది. కానీ అమ్మ నేను నోటిపోయినాను కానీ అవుతుంది. నా నోటి పుణ్యాన కాదు, చేస్తుండు అంతా చేస్తుండా. ఈయననే చాలా అది అంటారు, తెలంగాణనే అంటారు. ఇవాళ మా దగ్గర మీటింగు. మీ దగ్గర మీటింగు ఇక్కడికే వచ్చింది మా మేడం. ఆమె కూడా ఇందులోనే ఉన్నది, టిఆర్ఎస్ లోనే ఉంది మేడం. ఆమెకే వేస్తాం. మంచిగా ఉండండి, గట్టిగా ఉండండి, టైం కి తినండి, సరేనా? 3000 వస్తాయి కదా, దేనికి ఒక దానికి వాడుకోండి, వీటికి అవుతున్నాయి బిడ్డ, దవాఖానలకు గోళీలకు వీటికి అవుతున్నాయి. రేషన్ లో ఏమేమి ఇస్తున్నారు మీకు? బియ్యం ఒకటే ఇస్తారా? బియ్యం ఒకటే, నూనె ఉప్పు కారం ఏమి ఇయ్యరు. బియ్యం 6 కిలోల బియ్యం ఇస్తారు. 6 కిలోల బియ్యం సరిపోతాయి. 6 కిలోల బియ్యం ఎన్ని రోజులు తింటారమ్మా? బియ్యం వచ్చేదాకా తింటాం. బియ్యం వచ్చేదాకా తింటారు. బియ్యం అయిపోయినాక మళ్ళీ బియ్యం అయిపోయినాక మా బియ్యం ఉన్నాయి. మీ బియ్యం మీ కొడుకులు పంపిస్తారా బియ్యం? భూమి ఉందా అమ్మమ్మ మీకు? ఉన్నది, 2 బోర్లు ఉన్నాయి. 4 కొడుకులు, 2 కొడుకులు ఇక్కడ ఉన్నారు, 2 కొడుకులు ఊళ్ళు ఉన్నారు. 24 గంటలు కరెంట్ వస్తుంది, నీళ్లు మంచిగా ఉంది. రైతు బంధు వస్తుంది. ఇప్పుడు రైతు బంధు వస్తుంది, ఎకరాకి 5000. రైతు బంధు కూడా వస్తే నా కొడుకులే గుంజుకున్నారమ్మా, తీసుకుంటారు. వాళ్ళే తీసుకుంటారు. కానీ ఏదో ఒకటైతే కేసీఆర్ ప్రభుత్వం మీ ఇంటికి అయితే వస్తున్నాయి కదా? వస్తున్నాయి అమ్మా, వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది తీసుకొని కూడా ఏం వస్తలేదు అని చెప్పేసి కేసీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారు అనమాట. ఇస్తలేడు చేస్తలేడు అని చెప్పి అలా చెప్పదా కంప్లీటర్. ఇప్పుడు కంప్లీటర్ అన్ని చెప్తానే ఉంటది. ఇయ్యకపోతే ఒగుంటాడు ఆయన. అమ్మో ఖతర్నాక్ అంట అయితే కేసీఆర్. మళ్ళా ముసలోళ్ళకి ఇయ్యాలి, రైతు బంధు ఇయ్యాలి చెప్తానే ఉంటాడు. ఇలా మీటింగ్ మా దగ్గర పోయినావా మమ్మల్ని మీటింగ్ కి? పోయి వచ్చిన. ఏమేమి చెప్పినారు మీటింగ్ లా? ఇదే చెప్పిర్రు, ఓటేయాలి, తెలంగాణకు ఓటేయాలి అని చెప్పిర్రు. మొన్న నర్సాపురం పోయినాం, 4 యాన్లు పోయేది, ఆడికి కూడా పోయినా నేను. మీ ముసలోళ్ళకి అందరికి ఏమని చెప్తావు? మళ్ళీ కేసీఆర్ కోటే అని చెప్తావా? చెప్తామ్మా, చెప్తా. చెప్పాలి, ఎందుకంటే మీకు ఇస్తుండు కదా. కూడా అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాము కూడా. మాది ఊరు పెద్దదే అమ్మా. సరే అమ్మ, మమ్మల్ని జాగ్రత్త ఓ. మళ్ళా మూల తిరిగితే పోషమ్మ గురికి అడిగిపోతే అదే ఇల్లు బిడ్డ. సరే.